ప్రతి ఒక్కరికి కూడా సంపాదన అంటే ఇష్టం. సో ఎప్పుడూ డబ్బులు ఉండాలి అనుకుంటారు. మహాలక్ష్మికి ఎలా సాధన చేయాలంటారమ్మా మరి? మహాలక్ష్మికి సాధన చేయాలంటే ఫస్ట్ ఆడవాళ్ళని టార్చర్ చేయకూడదు. ఓకే. ఏడిపించడాలు, ఇంట్లో గొడవలు పడ్డాలు. కొంతమంది లేడీస్ని జీవితాంతం బానిసల్లాగా చేసేస్తారనమాట ఇంట్లో. ఒక తాళి కట్టేసి ఇంక నువ్వు బానిసవి, నువ్వు పడుండాలి. ఇంట్లో భార్యని టార్చర్ పెడుతుంటే భర్త కలిసి రాదు. ఇంట్లో పిల్లలు ఏడుస్తా ఎంతసేపు గొడవలు బూతులు మాట్లాడుకుంటుండే ఇంట్లోకైతే అమ్మవారు రాదు. ఒకటి ప్రేమ, అభిమానం, కుటుంబంతో కలిసి పూజ చేసుకొని, అతను స్తోమతకు తగినట్టు అందరూ కలిసి పూజ చేసుకొని, సాత్వికమైన ఆహారం అనేది ఆఫర్ చేయాలి అమ్మవారికి. ఓకే. ఆనందంతో ఉండాలి, ప్రశాంతంగా. అమ్మ, ఇప్పుడు ఆడవాళ్ళ విషయంకి వస్తే, పెళ్ళైన తర్వాత భర్త చనిపోతే తాళి తీసేస్తారు. ఎందుకంటే తాళి భర్త కట్టింది కాబట్టి ఓకే. కానీ బొట్టు, గాజులు, పూలు ఇవి కూడా ఎందుకు తీసేస్తారమ్మా? పుట్టినప్పటి నుంచి బొట్టు పెట్టుకుంటారు, గాజులు వేసుకుంటారు, పూలు పెట్టుకుంటారు. కానీ భర్త చనిపోయిన తర్వాత ఎందుకు ఇలా చేస్తారు? భర్త చనిపోయిన తర్వాత ఎందుకు చేస్తారంటే, భర్త చనిపోయిన స్త్రీని గంగతో సమానంగా భావిస్తారనమాట. అదొక సాంప్రదాయం. ఓకే. హిందూ సాంప్రదాయాల్లో ఉన్నటువంటి సాంప్రదాయం ఏంటంటే, ఈమెకు భర్త చనిపోయింది, ఈమెని పవిత్రంగా చూడాలి, గంగతో సమానమైంది. గంగాదేవి తెల్లగా ఉంటుంది కదా, మరి తెల్లని వస్త్రాలు కడితే ఈమె గంగలాగా పవిత్రమైంది, ఈమెను ఎవరు తప్పుడు దృష్టితో చూడకండి, భర్త లేడు అని తెలియాలి. చూస్తానే తెలియాలి, అడిగి తెలుసుకుంటే బాధేసొద్ది కదా, చూడంగానే తెలియాలి, మంచి ఉద్దేశంతో చూడాలని అటువంటి సాంప్రదాయాన్ని తీసుకురావడం అనేది జరిగిందనమాట. ఓకే. అమ్మ, మనం కొన్ని గుళ్ళల్లో చూస్తూ ఉంటాం, ప్రాణ ప్రతిష్ఠి చేస్తారు కదా. సో అసలు ఎవరికి చేయాలి, అది ఎలా తెలుస్తుందమ్మా? గుళ్ళల్లో ప్రాణ ప్రతిష్ఠ అనేది బాగా పవర్ఫుల్ పర్సనే చేయాలి. ఓకే. ఇప్పుడు మనం యాస్ట్రల్ బాడీ గురించి మాట్లాడాం కదా, ఎవరైతే చేత్తో వాటర్ తీసుకొని జపశక్తి అనేది మూల విరాట్కు వదులుతారో, అతని శక్తి అక్కడ టెంపుల్లో తిరుగుతా కాపాడుతూ ఉంటుంది, డెవలప్ చేస్తూ ఉంటుంది. ఇతను యాస్ట్రల్ బాడీయే ఉంటుంది అనమాట. కాబట్టి బాగా పవర్ఫుల్ పర్సన్స్ని తీసుకొచ్చి ప్రాణ ప్రతిష్ఠ చేస్తేనే గుడి డెవలప్ అవుతుంది. ఎవరు పడితే వాళ్ళు ప్రాణ ప్రతిష్ఠ చేశారనుకోండి, గుడి డెవలప్ అవడం చాలా కష్టం.